handcrafted natural diamond jewelry from Malabar Golden Diamonds. దర్శి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా వినియోగదారులు స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఈ పథకంలో ముందంజలో ఉన్నాయని, ఆ రాష్ట్రాలకు పోటీగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కనెక్షన్లు వేగంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం ద్వారా ఉచిత కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 1 కోటి కనెక్షన్ల లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు మంజూరైనట్టు తెలిపారు. 3 కిలోవాట్ల సౌర వ్యవస్థ ద్వారా సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఎస్ఎస్ పనులను వేగంగా చేస్తున్నామని, లో వోల్టేజ్ సమస్యలు లేకుండా సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. ఓకే సార్. సార్ కొంచెం ముందు సార్ సార్ ఆయన నచ్చిన విలేజ్ తీసుకుని ఒక విలేజ్ స్టార్ట్ చేయించారు. అది ఒకసారి మా బాబా ఎస్సీ గారికి చెప్పి తీసుకోండి, కోఆర్డినేషన్ చేసుకోవాలి. పొలిటికల్ కోఆర్డినేషన్ కూడా ఉండాలి. లేకపోతే మనకి పని బాగుంటుంది. కానీ ఓడిపోయిన ప్రజల మధ్యలో ఉండి సేవ చేయాలని ఒక సంకల్పంతో మీకు తిరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఆశీర్వదించి రేపు స్థానిక సంస్థల్లో కూడా అందరం ఐక్యంగా మన పార్టీని ఎవరు ఓడించారు, మనమే ఓడించుకునేది కాబట్టి మనలో మనం తగాదు పెట్టుకోకుండా అందరం కలిసికట్టుగా రేపు స్థానిక సంస్థలో కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం మన దొనకొండ మండలం మల్లంపేటకి చేసిన విద్యుత్ శాఖ మంత్రి బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, పాపారావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన దొనకొండ మండల పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. రాజకీయాలు ఎప్పుడు 2 రకాలు. ఒకళ్ళు మాటలు చెప్పే రాజకీయాలు, మరొకటి పనులు చేసే రాజకీయాలు. ప్రజలకు ఎప్పుడైతే పనిచేసే నాయకత్వం ఉంటుందో మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తుంది అని మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని చూస్తే అందరికి తెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక దిశతో, ఒక దృక్పథంతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అట్లాగే మన యువ నాయకులు నారా లోకేష్ అన్న మన భవిష్యత్తు, మన యువత భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి రంగం మనం చూస్తుంటే ముందుకెళ్తుంది. ప్రతి గ్రామంలో అభివృద్ధి చూస్తున్నాము. ఈరోజు దేశం ఎంతో చక్కగా ముందుకెళ్తుంది. అందరూ సోలార్ వైపు చూస్తున్నారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే ఒక సుస్థిరమైన విద్యుత్ ఉండాలి. అలా ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సూర్య గారి యోజన పథకం తీసుకురావడం తెలుస్తుంది ఎంత సంకల్పంతో పనిచేస్తున్నారు అనేది. ఎప్పుడు కూడా పేదలకు కానీ రైతులకు కానీ గతంలో చూసుకుంటే కరెంటు బిల్లు భారం మన అందరికి తెలిసిందే. గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి పేదలకు, రైతులకి ఇబ్బందులకు గురవడం మనం అందరం చూసాము. ట్రూ అప్ ఛార్జెస్ అనే వాళ్ళ ఇష్టమైన పదాలని తీసుకొచ్చి ఇప్పుడు
మనం ఈ పథకం ద్వారా చూస్తే దర్శి నియోజకవర్గానికి 4031 సోలార్ యూనిట్లు శాంక్షన్ అవ్వడం మంజూరైనవి. ఇప్పుడు మన ఇంటి పైనే సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకొని మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవటం మనకు ఆర్థికంగా ఎంతో భారం తగ్గుతుంది. అట్లాగే అధిక విద్యుత్తుని మనం మళ్ళీ వాళ్ళు కొనుగోలు చేసుకుంటారు గ్రిడ్ నుండి అధిక విద్యుత్ని. ఇప్పుడు చూస్తే ప్రజా ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మల్లంపేట గ్రామంలో ఇప్పుడు 44 ఇంటికి ఆల్రెడీ సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేస్తున్నాము. పేదలకు ఎస్సీ ఎస్టీ కాలనీలకి 100% సబ్సిడీతో 1,25,000 విలువ చేసే సోలార్ యూనిట్ ని 2 కిలోవాట్లు అంటే కేంద్ర సహాయం 60,000, రాష్ట్ర ప్రభుత్వం సహాయం 65,000 అంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మనం ఏంటంటే గ్రామాలని బలోపేతం చేయాలి. ఆర్థికంగా అందరం ముందుకెళ్తేనే రాష్ట్రం దేశం ముందుకెళ్తుందని నమ్మే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంత మంచి పథకం మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రిగా ఉన్న టైంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా 3 కిలోవాట్ యూనిట్ పెట్టుకున్న వాళ్ళకి 78,000 రూపాయల సబ్సిడీ, 2 కిలోవాట్ వాళ్ళకి 50,000 రూపాయల సబ్సిడీ. ఇదేంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాన్ని వినియోగించుకొని సోలార్ అనేది ప్రతి ఇంటికి పైన వాడుకోవాలి. ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రజల పట్ల ఆలోచించి ప్రజల మధ్యలో ఉండే నాయకుల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఆశీస్సులు ఉండాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.